వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకో సెక్సువాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసేసి మారుతున్న ఈ లైఫ్ స్టైల్తో పాటుగా ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియో చేసాం, దాని కింద ఒక కమెంట్ వచ్చింది, సార్ మేము సెల్ఫ్ డయాగ్నైస్ ఎట్లా చేసుకోవాలి, అంటే మాకు అంగస్తంభన లోపం ఉంది అనేది ఎట్లా తెలుసుకోవచ్చు, అది స్టార్టింగ్ స్టేజ్లోనే అనేసి అడుగుతా ఉన్నారు. దానికి ఏమైనా తెలుసుకోవచ్చా అండి? యాక్చువల్గా మనం ఏంటి అంటే అంగస్తంభన లోపాలు మనమే ఎలా పరీక్షించుకోవాలన్నది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అండి. యూజువలీ అంగస్తంభన అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒక కోరిక కలిగినప్పుడు, శృంగారం అనే కోరిక కలిగినప్పుడు, ఒక మంచి బొమ్మలు చూసినప్పుడు అంగం అనేది స్తంభించడం జరుగుతుంది. అంటే అంగానికి రక్త ప్రసరణ జరిగి అంగస్తంభన అనేది జరుగుతుంది కదా. కానీ కొన్నిసార్లు అది జరగదు. సో అప్పుడు అంగం స్టిఫ్నెస్ రాదు, వాళ్ళ సెక్షువల్ యాక్ట్కి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ టైం, అంటే ఎప్పుడైతే మనకు కోరికలు ఉండి అంగస్తంభన రాదో దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొనేసి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తాం. దాని తర్వాత కొన్ని పరీక్షలు ఉంటాయి. సో అందులో ముఖ్యమైన పరీక్ష యూజువల్లీ సెల్ఫ్ డయాగ్నోసిస్కి మనం ఏంటి అంటే ఎన్పిటి టెస్ట్ అంటాం. ఎన్పిటి టెస్ట్ అంటే ఏంటంటే నాక్టర్నల్ పెన్నిస్ ట్యూమినెన్స్ అంటాం. అంటే ఇది స్టిఫ్నెస్ ఎంత జరుగుతుంది నైట్ పూట మనకు ఆలోచన లేకపోయినా, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కావచ్చు, రాత్రి పండుకున్నప్పుడు ఆర్ఎంఏ అంటే కొన్ని స్లీప్స్ ఉంటాయి, ఆ స్లీప్స్లో అంగస్తంభన అనేది జరుగుతుంది. అది జరుగుతుందా లేదా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ పరీక్ష ద్వారా సెల్ఫ్ డయాగ్నోసిస్ మనకు అంగస్తంభన ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇదంటే టెస్ట్ మామూలు హాస్పిటల్స్కి వచ్చి టెస్ట్ చేయించుకోవాలా? అవసరం లేదండి. ఇది మనము యాక్చువల్లీ ఇది స్టాంప్ టెస్ట్ అంటాము. స్టాంప్ టెస్ట్ అంటే మనం అంగానికి ఒక స్టాంప్, ఒక వైట్ పేపర్ లాంటిది అతికిస్తాం నైట్ నిద్రపోవటానికి ముందే. సో ఇది మార్నింగ్ లేచేటప్పటికి ఊడిపోయింది అనుకోండి, సో ఇట్ ఇండికేట్స్ దట్ ఎరెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, అంటే అంగం స్తంభిస్తుంది అని అర్థం. అది జరగట్లేదు అనుకోండి, అంగం స్తంభించటం లేదు. సో ఈ విధంగా కంటిన్యూస్ గా వాళ్ళకి స్టాంప్ అలాగే అతుక్కొని ఇబ్బంది కాకుండా స్టిఫ్ గా ఎక్కడ అంటించిన చోట అలాగే ఉంటే వాళ్ళకి ఎరెక్షన్ సరిగ్గా రావట్లేదు. ఓకే. అసలు ఈ అంగస్తంభన లోపాలు ఎందుకు వస్తున్నాయి సార్? అంటే మామూలుగా చాలా మంది ఒకప్పుడు మనం చూస్తే తాతగారి కాలంలో, నాన్నగారి కాలంలో అసలు ఇట్లాంటివి ఉండేది కాదు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇట్లాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే లైఫ్ స్టైల్లో ఎట్లాంటి చేంజెస్ రావాలంటారు? సో అదే ఈ మోడర్న్ యుగంలో ఏంటి అంటే ఫిజికల్ హెల్త్ ఇబ్బంది పడుతుంది, మెంటల్ హెల్త్ ఇబ్బంది పడుతుంది. ఈ రెండు కూడా ఈ సెక్షువల్ హెల్త్ని ఇబ్బంది పెడతాయి. సో ఈ మనం అనుకున్నట్టు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రెండు ముఖ్య కారణాలు, ఒకటేమో ఫిజికల్, ఇంకోటేమో మెంటల్. సో ఈ మెంటల్ హెల్త్ ఏంటి అంటే శారీరక కష్టం కావచ్చు, లేకపోతే మానసిక స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీలు కావచ్చు, ఇవన్నీ మెంటల్ హెల్త్ కిందకి వస్తాయి. ఫిజికల్ హెల్త్ ఏంటి అంటే వాళ్ళకున్న కోమార్బిడిటీ కండిషన్స్, అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, వాళ్ళు ఏ ఇతర మందులు వాడుతున్నా కావచ్చు, డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇలాంటి వాటి వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఓకే. దీన్ని మామూలు మెడిసిన్ ట్రీట్మెంట్ ఏంటి? ఇక్కడ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందా? సో ముఖ్యంగా ఈ పురుషాంగ స్తంభన లోపాలు, ఈ రక్తానికి పెన్నిస్కి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది కదా. దీన్ని ఇంప్రవైజ్ చేయడానికి మనము షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తున్నాం. సో ఈ షాక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఏమి ఉండదు దీంట్లో. యాక్చువల్లీ ఒక సౌండ్ వేవ్స్ ద్వారా అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది పెడతాం. సో ఈ థెరపీలో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేయటం. సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఎర్లీ ఏజ్లో కానీ లేట్ ఏజ్లో వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తుంది. ఇది అసలు ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే అంగానికి ఒకవేళ మీరు అంటున్నారు ఆ పేరులో చూస్తేమో షాక్ కనపడతా ఉంది, సో కానీ కేవలం అది సౌండ్ వేవ్ అంటా ఉన్నారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాని నుంచి? సో ఈ షాక్ వేవ్లో ఏంటంటే ఫస్ట్ మిత్స్ ఎక్కువ, అంటే అపనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి.
అంటే షాక్ ఇస్తారేమో అని కానీ. సో అట్లాంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్రిక్ షాక్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓకే. బట్ డౌట్ ఏంటంటే డ్యూరింగ్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేసి అడుగుతూ ఉంటారు. సో డ్యూరింగ్ ప్రొసీజర్ కూడా దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఒక టిపికల్ మసాజింగ్ టెక్నిక్ లాగా, కాకపోతే చేత్తో చేయకుండా ఒక ప్రోబ్తో చేస్తారు. సో ఆఫ్టర్ ప్రొసీజర్ అంటే షాక్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ దీంతో కనిపించవు. ఓకే. ఓకే. ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయండి ఇది? యూజువలీ మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్ కండిషన్ని బట్టి మనము కొంతమందికి 8 సిట్టింగ్స్ నుంచి 12 సిట్టింగ్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పేషెంట్ కండిషన్ బట్టి, అంటే వెరీ సివియర్గా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే పార్ట్నర్ ఇష్యూస్ ఉన్నాయా, ఓన్లీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం సెషన్స్ పెడతాం. ఓకే. మీరు చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఫస్ట్ వాళ్ళు ఏ ప్రాబ్లం అంటే ఎట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు? ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఏమని చెప్తున్నారండి? సో అవునండి, యాక్చువల్లీ ఈ సెక్షువల్ యాక్ట్ అనేదే ఒక సెన్సిటివ్ థింగ్ స్టిల్. అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోలేనంత స్టిగ్మా ఉంది. దట్టు ఇండియా లాంటి ఒక కల్చరు, ఒక ఫ్యామిలీ థింగ్స్ ఉన్న దాంట్లో ఇలాంటివి చర్చించడం కూడా కష్టం. అది డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పాపం ఇబ్బంది పడుతూ సార్ నాకు ఈ విధంగా అంగస్తంభన అనేది రావట్లేదు, ముందు బాగుండేది, ఇప్పుడు రీసెంట్గా అంగస్తంభన రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళు కోడ్ వర్డ్స్, సార్ నాకు నరాల బలహీనత ఉంటుంది అని ఎవరో చెప్పిన మాటలు నాకు చెప్పటము, ఇలాగ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఫైనలీ యాజ్ ఎ డాక్టర్గా మనం ఏంటంటే వాళ్ళని సూత్రం చేసి సాఫ్టన్ చేసి యాక్చువల్గా ఏమి ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. మెడికేషన్ లాంటివి ఏమైనా ఇస్తారా, లేదంటే కేవలం షాక్ వేవ్ ఒకటే ఉంటుందా? సో యాక్చువల్లీ మనకు ఈ షాక్ వేవ్ థెరపీ అనేది రీసెంట్ టెక్నిక్. షాక్ వేవ్తో పాటు మెడికేషన్స్, ఈ వయాగ్రా లాంటి మెడికేషన్స్ కాకుండా ఈ మనం షాక్ వేవ్ ఇచ్చేటప్పుడు ఇంప్రూవ్ అవడానికి, కణజాలం ఇంప్రూవ్ అవడానికి డైలీ సప్లిమెంట్స్ లాంటివి అయితే పెడతాం. ఓకే. సప్లిమెంట్స్ పెడతాం. ఓకే. ఇది ఎన్ని రోజులు వాడాలి ఈ సప్లిమెంట్స్? యూజువల్లీ మనం షాక్ వేవ్ అయ్యేంత వరకు మెడికేషన్స్ పెడతాము, దాని తర్వాత ఆపేయచ్చు. ఓకే. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు అవి ఉన్నాయి అంటే వాళ్ళే సెల్ఫ్గా అంగస్తంభన లోపం ఉంది అని చెప్పి తెలుసుకోవచ్చు. దాని తర్వాత వచ్చి మీతో ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.